Hello guys, welcome back to The Voice. ఇప్పుడు మనం పంజాగుట్ట ఎందుకు వచ్చినాం అనుకుంటున్నాం. పంజాగుట్టలో మన అన్న వాళ్ళు ఒక కోల్కతాలో రెడ్ కేసు అయినందుకు ప్రొటెస్ట్ చేస్తారు. క్యాండిల్ ర్యాలీ ఇవే క్యాండిల్ తీసుకొని వచ్చాం. మాకు ఇప్పుడే సడన్ గా ఫోన్ చేసారు, అందుకే వీడికి వచ్చే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం. లాస్ట్ దాకా బ్లాగ్ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకోటి ఏంటంటే మనం ప్రొటెస్ట్ చేసి ఎక్కువ ఎక్కువ షేర్ చేయండి. మొత్తం మనకి వాళ్ళు రేప్ చేసిన వాళ్ళు మనకు దొరకాలి, మనకి జస్టిస్ కావాలి. జస్టిస్ కోసం అని అందరు ప్రొటెస్ట్ చేస్తారు, మనం కూడా చేయాలి. చలో వీడియో ఎండ్ దాకా చూడండి. సో గాయ్స్ మన వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసినాం. క్యాండిల్లు ఇవి ఇచ్చి ప్రొటెక్ట్ చేయండి, స్టార్ట్ అవుతుంది. ఇక మన వాళ్ళు పెడతారు. అత్యాచారం చేసి నోని ఊరి తీయాలి, మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి. నేను చెప్పేదంతా లోకం మొత్తం వీణ పడాలి. మీ చెల్లి కోసం ఏ రోజైనా నిలబడాలి. నేను పాడేది పాటని కాదు చిన్నారి మాటలే ఇవి. కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి? అమ్మాయిల వాక్యలలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారేనే పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే, అంకల్ నా చేయి పట్టి మీద మీద పడితే ఏమని చెప్పను నేను, ఎవరికి చెప్పను నేను. మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని. ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను? అసలు వినాలనుకున్న నేను చందమామ కథలు. ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే ఉసురు. చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా? ఇంకెన్ని రోజులు దాచుకుంటా ప్రాణం ఇలా? నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా? న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయా నివాళ. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషి అనే రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయింది. 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిపోయింది. విలేజ్ పిల్లాని కాలేజ్కి వెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్లు దాటాను. సిటీకి రాగానే సిటీలు కొట్టారు, నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను. తల మీద చెయ్యి వేసి దీవించే గురువులు, నడు మీద చెయ్యి వేసి కోరారు పరుపులు. జింక పిల్లలాగా నేను తీశాను పరుగులు, చనిపోయిన కూడా మీద పడ్డారు పురుగులు. ఏదో సాధిద్దామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తి లవ్వంటున్నా వెంట పడనే. చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు, యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు. రోడ్డు మీద రేపు చేసి రోకల్తో చంపారు. ఇది విన్న మా డాడీ కుక్క పెట్టి ఏడ్చాడు. క్యాండిల్ పట్టుకొని వాకింగ్ చేస్తారు, క్యాండిల్ ఆరిపోగానే ఇంటికెళ్ళిపోతాను. నన్ను పెంచావుగా, నా పెళ్లి కోసం బరువులను మోసావుగా. ఇల్లు వదిలి ఇంటి పేరు మార్చారుగా, ఆయన ఎరుపు కూడా నవ్వుతోని దాచానురా. అమెరికా సంబంధం అన్నారు, మొదట్లో వెన్నంటి ఉంటాను అన్నాడు. అప్పట్లో అనుమానం పెట్టేసి దాచాడు, దుప్పెట్లో దెబ్బలన్నీ కాచుకొని ఏడుస్త చీకట్లో. సారీ అన్నయ్య అది ఆయిల్ మార్క్ కాదు, సిగరెట్ అని చెప్పాలంటే నాకు నోరు రాదు. కొట్టుతున్నా అంటే నేను కింద పడలేదు, కోడలనుకున్నా కానీ పని మనిషిని నేను. నా కాలే కట్టి గుడ్డ నోట్లో పెట్టి కట్నమంటూ క్రికెట్ బ్యాట్ తోటి కొట్టి ఎవరు బదులు కారు అని లెటరే రాసి నా చేతుల్లో పెట్టి ఫ్యాన్ కొరి వేశారు, చేతులు దులిపేశారు.
వాడకు ఎగబడు తను వాణి వల్సిందార వాడకో ప్యాంటు సెప్ప దిప్పగానే మొగాడు కాదు గల్ల పట్టి కొట్టుడు గుట్టు జోలి కసలు రాడు Road Rider and Kamran, we request you to be strong, woman, stronger than all.